విశాఖ కేంద్రంగా గుట్టు రట్టయిన హవాలా రాకెట్ వ్యవహారంలో విచారణ మొదలైంది. వడ్డి మహేష్ అతని తండ్రి శ్రీనివాసరావులను విచారిస్తోన్న అధికారులు హవాలా లోగుట్టుని బయటకు లాగుతున్నారు. మొత్తం 9 మందిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. డొల్ల కంపెనీ పేర్లతో అక్రమ లావాదేవీల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 1500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు ఐటీ శాఖ గుర్తించింది. 12 కంపెనీల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి 680 కోట్లు జమ చేశారు నిందితులు. తర్వాత అందులో 569 కోట్లను అక్రమంగా విదేశీ బ్యాంకులకు తరలించారు. సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో శ్రీకాకుళం చెందిన వడ్డి మహేష్, ఆయన తండ్రి వడ్డి శ్రీనివాసరావుతో సహా 9 మంది ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. వడ్డి మహేష్ అండ్ కంపెనీ మనీ లాండరింగ్కు పాల్పడినట్టు ఐటీ శాఖ గుర్తించింది. శ్రీకాకుళానికి చెందిన వడ్డి మహేష్ కోల్కతాలో కూడా అక్రమ లావాదేవీలను నిర్వహించినట్టు దర్యాప్తులో తేలింది. అయితే బ్యాంక్ ఖాతాల్లో 680 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో పెద్ద సస్పెన్స్గా మారింది. నోట్ల రద్దు తర్వాత దేశంలోని బ్యాంక్ ఖాతాలపై ఐటీ శాఖ డేగ కన్ను పెట్టింది. వడ్డి మహేష్కు చెందిన కంపెనీ నుంచి 569 కోట్లు సింగపూర్, మలేషియా, హాంకాంగ్ దేశాలకు బ్యాంకులకు బదిలీ అయ్యాయి. సాఫ్ట్వేర్ కొనుగోళ్ల పేరుతో భారీ ఎత్తున డబ్బును అక్రమంగా విదేశాలకు తరలించారు. విశాఖ కేంద్రంగా ఈ లావాదేవీలు జరిగినట్టు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. రోజుల వ్యవధిలో బ్యాంక్ ఖాతాల్లో 100 కోట్లు రావడం, తిరిగి కొద్ది రోజుల తేడాలోనే విదేశాలకు తరలించడంపై బ్యాంకు అధికారులకు అనుమానం కలిగింది. ఈ వ్యవహారంపై ఐటీ శాఖ అధికారులు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తం 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వడ్డి మహేష్ ఐటీ అధికారుల అదుపులో ఉన్నాడు. మహేష్ తండ్రి శ్రీనివాసరావుని ఎంవీపీ పోలీసులు విచారిస్తున్నారు. వీరిద్దరితో సహా 9 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వడ్డి మహేష్, ఆయన తండ్రి వడ్డి శ్రీనివాసరావు, ఆచంట హరీష్, ఆచంట రాజేష్, ప్రశాంత్ కుమార్ రాయ్, ప్రవీణ్ కుమార్ రాయ్, ప్రవీణ్ కుమార్ ఝా, ఆయుష్ గోయల్, వినీత్ గోయంకా, వికార్ గుప్తాలపై కేసు నమోదైంది. కోల్కతాకు చెందిన గోయల్, గోయంకా, గుప్తాలు నగదును ఈ ఖాతాల్లో జమ చేసినట్టు తెలుస్తోంది. బ్యాంక్ ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. విదేశాలకు డబ్బు తరలించడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించే అవకాశాలున్నాయి. కోల్కతాలో ఉల్లిపాయల బిజినెస్లో కమిషన్ ఏజెంట్గా పనిచేస్తోన్న శ్రీనివాసరావు, ఆయన కొడుకు మహేష్ ఈ కుంభకోణాన్ని నడపడం సంచలనం సృష్టిస్తోంది. వీళ్ల వెనుక బడాబాబులున్నట్టు సమాచారం. నిందితులను విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. కోల్కతా, వైజాగ్లో డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి 100 కోట్లు విదేశాలకు తరలించిన మహేష్ వయసు కేవలం 24 ఏళ్లు. తండ్రితో కలిసి ఈ స్కామ్కు పాల్పడ్డాడు. అయితే ఆ రాకెట్ వెనుక బడా రాజకీయవేత్త ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఈ స్కామ్కు పాల్పడినట్టు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. హవాలా స్కామ్ కేసును సిఐడికి అప్పగించే అవకాశం ఉందంటున్నారు డీసీపీ నవీన్ గులాటి. కోల్కతా కేంద్రంగానే మొత్తం కుంభకోణం నడిచిందంటున్న ఆయన కేసును మరింత లోతుగా పరిశోధించాల్సి ఉందన్నారు. నవీన్ గులాటితో మా ప్రతినిధి ఖాజా ఫేస్ టు ఫేస్ చూద్దాం. డొల్ల కంపెనీల పేరుతో నకిలీ ధృవపత్రాలు సమర్పించి ఆయా బ్యాంక్ అకౌంట్ల నుంచి విదేశాలకు అక్రమంగా లావాదేవీలను జరిపిన భారీ స్కామ్ను ఐటీ అధికారులు గుర్తించారు. దీన్ని పోలీసులకు ఫిర్యాదు మేరకు ఎంబీపీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయితే దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు డీసీపీ నవీన్ గులాటి గారు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ కేసు విషయంలో మీకు ఐటీ అధికారులు మీకు కంప్లైంట్ పెట్టారు. ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది? ఈ టీమ్స్ ఏమైనా సపరేట్గా ఫామ్ చేశారా? సో అది 2 days ముందుగా మన ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ పెట్టిన వెంటనే మనమే కొంచెం బేసిక్ పేపర్ వర్క్ చేసి టీమ్స్ ఫామ్ చేసాము. ఒక 1-2 టీమ్స్ మనమే పంపించేసాము కలకత్తా వైపు, శ్రీకాకుళం వైపు టు క్యాచ్ ది అక్యూజ్డ్. అదే టీమ్స్ బయట ఉన్నాయి, ఇప్పుడు రిజల్ట్ ఏం లేదు, కానీ వీ హోప్ టు గెట్ సమ్ పాజిటివ్ రిజల్ట్ ఇన్ సమ్ టైమ్. సో ఇంకా ఇన్వెస్టిగేషన్లో పేపర్ ట్రైల్ ఇన్వెస్టిగేషన్ చాలా ఉంటుంది అండ్ ఇన్వాల్వింగ్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ కంట్రీ ఇన్వెస్టిగేషన్. అంటే మన హైదరాబాద్లో ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్, విశాఖపట్నంలో ఉన్నాయి, కలకటాలో ఉన్నాయి. అక్యూజ్ బిలాంగ్ టు శ్రీకాకుళం, బిలాంగ్ టు కలకటా. ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్లో కాల్ రికార్డ్స్లో బ్యాంక్ అకౌంట్లు ఇంకా కూడా కొన్ని దొరకడానికి అవకాశం ఉన్నాయి. ఫారిన్ కంట్రీ కూడా లింకేజెస్ ఉన్నాయి. సో ఇన్వెస్టిగేషన్ స్కోప్ చాలా వైడ్ ఉన్నాయి. ప్రధానంగా ఐటీ అధికారులు మీకు ఇచ్చిన కంప్లైంట్లో ఎటువంటి కంప్లైంట్ ఇచ్చారు? ఏ అంశాల మీద వాళ్ళకి గుర్తించినట్టుగా మీకు ఫిర్యాదు చేశారు? సో ఇది కంప్లైంట్ ప్రకారం 9 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ఇది 9 మంది అక్యూజ్డ్ కలిసి 12 ఫాల్స్ కంపెనీస్ ఓపెన్ చేశారు. సో అది కంపెనీస్ అంటే 2 కంపెనీ అడ్రస్ విశాఖపట్నం, 10 కంపెనీకి అడ్రస్ కలకటా ఇచ్చారు.
సో అది కంపెనీస్ అన్ని ఫేక్ ఉన్నాయి, అడ్రస్లో ఏం కంపెనీ లేదు. సో ఇది 12 కంపెనీస్ ఫామ్ అయిన తర్వాత ఇది కంపెనీస్ టోటల్ 30 మంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా, అంటే హైదరాబాద్, కలకత్తా, విశాఖపట్నం. మోస్ట్లీ కలకత్తా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇది కలకత్తా కాదు, మోస్ట్లీ విశాఖపట్నంలో ఇన్ని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్లో సుమారుగా 680 crores డిపాజిట్ అయింది. సరే, ఇది 680 నుంచి సుమారుగా 570 crores మళ్ళీ ఫాల్స్ ట్రాన్సాక్షన్లో ఇది బ్యాంక్ అకౌంట్ నుంచి ఫారెన్ కంట్రీస్కి పోయింది. అగైన్ ఆన్ నేమ్ ఆఫ్ వేరియస్ ఫర్మ్స్. ఇది హాంకాంగ్, చైనా అండ్ సింగపూర్, ఇది 3 కంట్రీస్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది. ఇది అన్ని ట్రాన్సాక్షన్ ఫేక్ ఉన్నాయి. ఫారెన్ కంట్రీకి ఏమి పర్చేస్ చేయాలంటే ఫారెన్ ఇన్వాయిస్ సబ్మిట్ చేయాలి. అది ఇన్వాయిస్ కూడా ఫేక్ చేసి బ్యాంక్స్కు సబ్మిట్ చేశారు. సో ఫారెన్ ఇది చీటింగ్, ఫోర్జరీ అండ్ మనీ లాండరింగ్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ మన సర్చ్ పార్టీస్ ఉన్నాయి బయట, ఫర్దర్ కొంచెం అప్డేట్ చేస్తాం. ఇప్పటికే 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. ఇంకా మనీ లాండరింగ్ కేసు కానీ ఐటీ కానీ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎలా సాగబోతుంది? ఇంకా డిపెండింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ మనమే ఇంకా యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఇండియన్ పీనల్ కోడ్ పోలీస్ సెక్షన్స్ ఉన్నాయి. మనమే తర్వాత మనీ లాండరింగ్ సెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం. కొంచెం ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వీ కెన్ యాడ్ ఇట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. వడ్డీ మహేష్ అనే వ్యక్తి నేటివ్ ఆఫ్ ఎక్కడ, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉంటున్నారు, మిగతా ఈ 9 మంది పరిస్థితి ఏంటి? A1, A2, A3, A4 ఒరిజినలీ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. వడ్డీ మహేష్, వడ్డీ శ్రీనివాసరావు అంటే ఫాదర్ సన్. ఈయన రెసిడెంట్ ఆఫ్ కలకటా. సో వడ్డీ శ్రీనివాసరావు ఇక్కడ శ్రీకాకుళం నుంచి కలకటా షిఫ్ట్ అయినారు mid-80s, 1986-87లో. అప్పటి నుంచి అక్కడ మార్కెట్లో కమిషన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. వడ్డీ మహేష్ ఈయన సన్. వడ్డీ మహేష్ బీకామ్ గ్రాడ్యుయేట్. ఇదే మార్కెట్ పనిలో, డబ్బులు పనిలో ఉన్నారు. పేరు వడ్డీ ఉన్నాయి. సో 4 members బిలాంగింగ్ టు ఏపీ స్టేయింగ్ ఇన్ కలకటా. A56 చార్టర్డ్ అకౌంటెంట్ బేస్డ్ ఇన్ కలకటా. A789 ఆల్సో ఫ్రమ్ కలకటా. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అయితే ఈ కేసు ఇంకా డెప్త్గా ఉన్న నేపథ్యంలోని సిఐడి అధికారులు, సీనియర్ అధికారులతో సంప్రదిస్తున్నారా? చూడు, కస్టడీలో ఎవరు లేదు. వీ హ్యావ్ సెంట్ సర్చ్ పార్టీస్. వీ హోప్ఫుల్లీ విల్ గెట్ సమ్ పాజిటివ్ రిజల్ట్ సూన్. యాజ్ ఆఫ్ నౌ ఏం పార్టీస్ బయట ఉన్నాయి మనది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో స్కోప్ చూసి సీనియర్ ఆఫీసర్స్ డిసైడ్ చేస్తారు. బహుశా సిఐడికి కూడా ఇన్వెస్టిగేషన్ వెళ్ళిపోవచ్చు. దట్ విల్ డిసైడ్ ఆన్ ది స్కోప్ ఆఫ్ మనీ, స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిసిషన్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్. ప్రధానంగా 12 కంపెనీలు అన్నారు, డోలా కంపెనీ. ఎటువంటి కంపెనీలు సార్? అది వైజాగ్ బేస్ 2 కంపెనీలు ఉన్నాయన్నారు. వైజాగ్ బేస్ 2 కంపెనీస్ ఉన్నాయి. ఇది ఒక కంపెనీకి పేరు ఉన్నాయి పద్మప్రియ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంవిపి కాలనీ, బాలముకుంద వేర్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్. సో అంటే వేరే వేరే పేరులో స్టోన్ క్రషింగ్ కంపెనీ ఒకటి, వేర్ హౌసింగ్ కంపెనీ ఒకటి. కానీ అడ్రస్ మీకు చదివి చెప్పాము, అదే అడ్రస్ తప్పు ఉన్నాయి. కంపెనీ లేదు అక్కడ ఏమి ఇలాగా ఫేక్. వెనుక ఎవరెవరు ఉన్నారు దానిపై ఆరా తీస్తున్నారు సార్? అది ఇన్వెస్టిగేషన్ 2 days అయింది. వి విల్ టేక్ టైమ్ ఫర్ దిస్ ఫర్దర్ డీటెయిల్స్. సరే, బ్యాంక్ అధికారుల పాత్ర మీద ఏదైనా అనుమానాలు ఉన్నాయా? యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ట్రీటింగ్ దెమ్ as victim. సరే, యాజ్ ఆఫ్ నౌ అక్యూజ్ లాగా తీసుకోవట్లేదా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చూస్తాం. కేసు మరింత డెప్త్ వెళ్ళే నేపథ్యంలో సీనియర్ అధికారులతో ఇప్పటికే విశాఖ పోలీసులు సంప్రదిస్తున్నారు. అవసరమైతే సిఐడిని అప్పగించి కేసు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని డీసీపీ అంటున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా TV9 విశాఖపట్నం.